సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలో బీజేపీ ఆధ్వర్యంలో 6 అబద్దాలు 66 మోసాల సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ నాయకుడు మేకల సారంగపాణి పాల్గొన్నారు. సోనియా ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ తెచ్చాడని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నారు. కానీ పార్లమెంటులో సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి ప్రజలు మోసపోయారని ఆయన మండిపడ్డారు. ఇటు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే 6 గ్యారంటీ పేరుతో అధికారంలోకి వచ్చి 66 మోసాలు చేసిందని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, అది జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా, గ్రామాల్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా, రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా ఈసారి భారతీయ జనతా పార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా మేము ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు భయంతో ఉన్నారు. ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారు అని చెప్పేసి తార్నాకాలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపలనే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి కావడంతో పాటు ఏది కూడా పూర్తి చేయకుండా మళ్ళీ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుదారి పట్టించి వాళ్ళ ఒక సమస్యలను గాలికి వదిలేసి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఏ ఒక నైతిక హక్కుతోని వీళ్ళు విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకు విజయోత్సవాలు జరిపేటటువంటి అధికారం లేదు. విద్యార్థులు ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. యువత అసంతృప్తిగా ఉంది. మహిళలు అసంతృప్తిగా ఉన్నారు. రైతులు అసంతృప్తిగా ఉన్నారు. పూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏ ప్రభుత్వం కూడా సంవత్సరం కాలంలోనే ఇంత అప్రతిష్ట పాల ఎప్పుడు కూడా కాలేదు. రేపు సంస్థాగతంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఎలక్షన్స్ వచ్చినా ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిని ఓడగొట్టే ఈ మజ్లీస్ పార్టీ నుంచి ఈ యొక్క రాష్ట్రానికి విముక్తి కలిగించి, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా మజ్లీస్ ఒక కరిసోగుల్లో నడుపుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఏ ఎన్నికలు గెలిపించి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, తెలంగాణలో మార్పు చూడండి అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపలనే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ యొక్క